ప్రస్తుతము నల్లన్న గారి దగ్గర ఉన్నాము. సో ఈయన రాజకీయ పరంగా కొద్దిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి. సో ఏంటి విశేషాలు, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు ఏంటి అని కనుక్కుందాం. ముందుగా అంతకంటే ముందుగా తన ఇంట్రడక్షన్ అడిగి కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే. సో మీ ఇంట్రడక్షన్ చెప్పండి సార్. ఏమి చెప్పాలి? ఎట్లా మీరు ఏమైనా రాజకీయ పార్టీలో ఏమైనా పోటీ చేశారా? ఏంటి మీ పోటీ చేశాం? ఏ పార్టీ తరపున? టీడీపీ తరపున. అంటే ఏది? సర్పంచ్. సో సర్పంచ్ కి అయితే పార్టీ తరపున చెప్పుకుంటారు కానీ పార్టీ గుర్తులు ఉండవు. పార్టీ గుర్తులు లేదు. తరపున చేసిన అంతే. ఎట్లా మీకు ఎలాంటి అనుభవం వచ్చింది? ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఏమన్నా? మాకు దాదాపు 1000 దగ్గర 1013 ఓట్లు తక్కువ వచ్చినాయి ఓట్లు. మేము మీ మీద గెలిచినారా? మా మీద గెలిచిన మనిషి పాండురంగన్న, వైసీపీ క్యాండిడేట్. మీ మీదనేనా? మా మీద గెలిచినాడు. మేము పోటీ చేసేటప్పుడు మేము సింగల్ అనుకున్నాం. టీడీపీ తరఫున సింగల్ అనుకున్నాం. తర్వాత ఏమైంది, మేము టీడీపీ మీద 3గా చీలిపోయినాం. ముగ్గురు పోటీ చేసినాం టీడీపీ తరఫున. టీడీపీకి అభిమానుడే ముగ్గురం టీడీపీ అభిమానులు. పోటీ చేయడం వలన ఎవరు గెలవలేకపోయినా ముగ్గురం ఉండేలా మేము గెలవలేకపోయాం. అది. సో మీ మీద గెలిచినారా? మిగతా వాళ్ళ ఇద్దరి మీద గెలిచినారా? నా మీద గెలిచినట్టే కదా, నాకు ఎక్కువ గెట్ వచ్చింది కాబట్టి మా ముగ్గురు నాకు ఎక్కువ వచ్చినాయి. అందుకోసం నా మీద గెలిచినట్టే లెక్క. ఓకే, రైట్. గెలవడైతే మీ మీద? నా మీదనే. ఇంకా ఏం విశేషాలు? ఇంకా ఏం విశేషాలు లేదు అంతవరకు. అది రాజకీయం అంతవరకు సమాప్తం అయిపోయింది. ప్రస్తుతంలో రాజకీయ పరిస్థితులు ఏంటి? ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఏముంది, రాష్ట్రంలో టీడీపీ వచ్చేసింది. అవును, అత్యధిక మెజార్టీతో. కానీ మెజార్టీ ఇంత మెజార్టీ రావడానికి కారణం? ఇంత మెజార్టీ రావడానికి కారణం అంటే జగనే దీనికి బాధ్యుడు. ఈ వాళ్ళ పార్టీ తరఫున బాధ్యత వహించింది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు ఏంటి ఏముంది, 1.5 సంవత్సరం అసెంబ్లీ నడిచినప్పుడు, చంద్రబాబు అసెంబ్లీకి వచ్చినప్పుడు 1.5 సంవత్సరమే ఆయన వచ్చింది. ఆ 1.5 సంవత్సరంలో ఎప్పుడు అసెంబ్లీ నుంచి బయటకు పంపించాలనే పద్మవ్యూహం ఉంది. పద్మవ్యూహం నుంచి ఏం చేసినారు, ఆయన ఆ రకంగా అయితే అసెంబ్లీకి రావడం విధంగా మాట్లాడుతున్నారు. ఆయన గురించి, ఫ్యామిలీ గురించి ఎన్ని వాటిలో వ్యక్తిగతంగా పోరాదు రాజకీయం అంటే. ప్రజలు నన్ను ఓటు వేసింది ఎందుకోసం, అసెంబ్లీలో ప్రజల గురించే మాట్లాడాలా. మీ వ్యక్తిగత విషయాలు బయట మాట్లాడుకోవాలా. వ్యక్తిగత విషయాలే అసెంబ్లీలో మాట్లాడుకుంటుంది. అందువల్ల ఆ వ్యక్తిగత విషయాలు ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ప్రతిపక్షాల మీద దూషణలు చేసినప్పుడు, సో మొత్తానికి అయితే ప్రతిపక్షం మీద దూషణ చేయడం వలన చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏడ్చినాడు అసెంబ్లీలో. నేను మరీ సీఎంగా వచ్చేంత వరకు నేను అసెంబ్లీలో కాలు పెట్టానని ఎప్పుడు శబ్దం చూసినాడో ఆ పొద్దే జగన్ సగం ఓడిపోయాడు. ఆ రోజుకి అయితే జనాలకు మార్పు వచ్చేసింది. ఆ రోజు నుంచి హామీలు ఏమైనాయి జగన్మోహన్ రెడ్డి హామీలు ఏమైనా? నవరత్నాలు చెప్పినాడు. నవరత్నాలు ఎక్కడున్నాయి? ఏం నవరత్నాలు చేశారు? మేనిఫెస్టో చేయడం కరెక్ట్గా లేదు. నవరత్నాలు డబ్బులు ఇచ్చినాడు కదా, అమ్మఒడి ఇచ్చినాడు. అమ్మఒడి మేనిఫెస్టో చెప్పినాడు, ఇచ్చేసినాడు. ఈయన పథకాలు ఇచ్చినాడు కానీ అభివృద్ధి లేదు. ఓన్లీ నేను సోమరి చేసినాడు జనాల్ని. పని చేసేటోళ్ళని సోమరిగా మార్చినావు. పని చేయడం ఎట్లా చేయలేదు. డబ్బులు ఇచ్చేటప్పుడు మంచిదే కదా, అవి మంచిగా అభివృద్ధి ఉండవా? అభివృద్ధి అంటే ఇప్పుడు నీ పిల్లలకి ఓన్లీ కడుపులో పెట్టనాడు బట్ట, వాళ్ళ సంరక్షణ, బడికి పంపడము, వాడు రేపు భవిష్యత్తు వాడు ఎట్లుంటుందని కూడా చూసుకోవాలా. ఓన్లీ కడుపులో గోబెట్టినంత మాత్రాన సరిపోతుందా? ప్రజలకి డబ్బులు ఇస్తే మర్చిపోతారంట. డబ్బులు ఇస్తే మర్చిపోయింది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల టైంలో ఇంకా 2-3 నెలల ఎలక్షన్లో 4 నెలల ఉండగా అమ్మఒడి అది పశువులు ఇప్పించేసినాడు మహిళలకి, అదే ప్రతిపక్షాలకి. ఎప్పుడు తీశాడు? డబ్బులు తింటారు. 30 సంవత్సరాలుగా వైసీపీ వస్తుందని అని వాళ్ళు శబదాలు చూసినారు. ఎప్పుడు మార్పు ఏం జరుగుతుందో నీకు ఒకటే గుర్తు, పొద్దు పుడుస్తుంది. పొద్దు ఇక్కడ ఉంటుంది. ఒక్క రోజున 12 గంటలనే అయిపోతుంది. ఇది కూడా నేనే ఉంటామనికి లేదు. పొద్దు కూడా నేను ఏకమిచ్చే ఉంటామనికి లేదు. పొద్దు జరుగుతుంటాయి ప్రకృతి మార్పులు. ఇవన్నీ ప్రజలు మారిపోతుంటారు. వెళ్ళిపోవటంలో ఆ టైంలో ఎట్లా మారిపోతారు, గెలిపోవడంలో సహజమే. దాన్ని మనసులు గెలిపోవడంలో మనసులు పెట్టుకొని
మార్పులు ప్రతిపక్షాలను కానీ ప్రజల్ని కానీ మాట్లాడాల. అనవసరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి నాయకుల్ని ఇబ్బంది పెట్టి వాడు తెలుగుదేశం అని ఇది వైఎస్ఆర్ అని అటువంటి రాజకీయాలు ఎలక్షన్ రోజుకి ఒక్క రోజుకే అయిపోవాలా, మరి వాడు కొరవాలని ప్రజల అభివృద్ధి చూసుకోవాలా. ఎప్పుడు అసెంబ్లీలో ఎప్పుడు ప్రజల గురించి మాట్లాడుకోవాలి. ఎలా రిసీవ్ చేసుకున్నారంటారు? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారంటే ఇదే దౌర్జన్యాలు, ఇది మరి ఆయన చేసిన తప్పులు ఏమంటే అప్పుడు రాష్ట్ర స్వతంత్రం స్వతంత్రం చేస్తున్నాడు అంటే ఈ నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని మనకి స్వతంత్రం చేస్తారు రాష్ట్రానికి అన్నాడు. నాకు 20 ఎంపీలు ఇస్తే చాలు ప్రత్యేక హోదా ఏమి దీన్ని రాష్ట్ర స్వతంత్రం ఉంటుంది ఏమి కదా తెస్తా అన్నాడు కాళ్ళు పట్టుకొని. రేణిగుంటలో నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కాళ్ళు పట్టుకొని చేస్తున్నాడు అదే మాట మీద అట్టే ఉంటావా 20 మంది ఎంపీలు ఇస్తే నాకు కాళ్ళు పట్టుకొని మనకి రాష్ట్ర స్వతంత్రం చేస్తున్నాడు. సో తగినంత మెజార్టీ రాకపోలే వచ్చింది కానీ 22 ఎంపీలు ఇచ్చారు, నువ్వు 20 ఇచ్చారు. కేంద్రంలో 22 ఎంపీలు అవసరం లేకపోతే లేకపోతే నీ పని చేయాలి, ఆ అవతల పని నువ్వు కాదు, నీ పని నువ్వు అన్న మాట కోసమే ప్రజల్ని మార్చినాను ఇది చేయాలని తెలుసుకోవాలి. కొరకే దానికోసం పోరాడాలి. ఎప్పుడు దాని గురించి నువ్వు ఎప్పుడు అడగలే. ఒక్కసారిగా ప్రధానమంత్రి నడినట్టుగా కేంద్రాన్ని నిలదీసినట్టుగా ప్రజలకి రాలే కదా, అది మర్చిపోతుంది. నేను రాజధాని పూర్తి చేస్తా అన్నావు, పోలవరం పూర్తి చేస్తా అన్నాడు, పోలవరం పూర్తి చేయలేదు, రాజధాని పూర్తి చేయలేదు. ఇంకా ప్రజల ప్రయోజనాలు ఏం చేసినట్టు ఓన్లీ డబ్బులు ఇచ్చిన అయిపోతుందా? అయిపోతుంది కదా. పథకాలు కూడా అందరికి వచ్చేటదా. ఇప్పుడు దాదాపు 5 కోట్ల జనాలు ఉండరు. జగనన్న కాలనీలు ఎవరికి ఇచ్చినాడు? బిలగలు ఎక్కడుంది? జగనన్న కాలనీ ఉందా? ఇచ్చినాడు గట్టుకి 5,000 ఫ్లాట్ ఇయ్యలే, అయినా అక్కడ ఏం లేదు శ్మశానం లెక్క. ఒకప్పుడు రాజధాని శ్మశానం ఉందన్నాడు, పనిచ్చే కూడా జరగకపోతే సరిపోతే రాష్ట్రం మొత్తం ఇట్లా రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఇచ్చినాడు అని తెలిసింది. ఎవరు ఆ ఊటలో ఇచ్చినాడు, ఎవరున్నాడు పల్లెటూరు టౌన్ లో ఏమి ఇచ్చినాడు లేదు. ఎందుకంటే టౌన్ లో ఏదన్నా ఉద్యమాలు ఏమి చేస్తారని ఏమి ఇచ్చినాడు పెద్ద పెద్ద ఊళ్ళో. ఈ పల్లెల్లో ఎక్కడ ఇచ్చినాడు? ఎక్కడ ఇచ్చినా శ్మశానాలకి వెళ్ళి గట్లుల్లో కొండల్లో ఇచ్చేసినాడు. ఆ గట్టులో కొండల్లో సంతానం ఎప్పుడు చేస్తారు? అది వేస్ట్. స్థలం ఇచ్చినంత మాత్రాన అడవి సంతానం లేరు. ఆయన ప్యాలెస్ కట్టుకుంటారు కదా, లాస్ట్కి కొట్టాలని వేసేలా కదా. ఆయన ప్యాలెస్ కట్టుకుంటాడు. ఇప్పటికే 5-6 ప్యాలెస్ ఉన్నారు ప్యాలెస్. మరి బెంగళూరు ఒకటి, ఇక్కడ ఏది గూడెంలో తాడపల్లం ఒకటి, హైదరాబాద్ లో విశాఖపట్నంలో మరికి తయారు చేసినా ఇప్పుడు జెండా పాతిస్తున్నారు కదా. అదే ఆయనకని అని అన్నారు. అది ఎంతవరకు నిజం మనకే తెలుతాయి. ఋషికొండలోన ప్యాలెస్ కట్టుకున్నారు అని చెప్పి అన్నారు. అది మరి ప్యాలెస్ కట్టుకున్న అది ఇప్పుడు ఏమన్నా జెండా పట్టినారు అని చెప్పి టీవీలో ఒకరోజు చూస్తున్నాం. ఆయనకని ఉన్నాయి కదా, ఓ తన 60 గదులు, 80 గదులు, 100 గదులు, 151 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ సీట్లు 151 అంటే ఆ పొద్దు చంద్రబాబు తప్పు చేసినాడని కాదు, ఏం మనకి ఏలేం కాదు, ఇచ్చినాడని కాదు, జగన్ ఏదో ఇస్తాడని కాదు, ఒక్క ఛాన్స్, నాకు ఒక్క ఛాన్స్ ఏంటి అని చెప్పి అవ్వ తాత అక్క చెల్లి నా ప్రజలు అంటే ప్రజలు మోసపోయినారు. అప్పుడు ఇంతగా వచ్చి 11 సీట్లకు పడిపోవడం, అదే ఇది కారణాలు. చెప్పిన అప్పుడు చెప్పింది ఏమి, ఇప్పుడు చేసింది ఏమి. అప్పుడు చెప్పింది ఏమి, బాబు చంద్రబాబు బస్ ఛార్జీలు పెంచినాడు, కరెంట్ ఛార్జీలు పెంచినాడు అని చెప్పి బాబు మీద నిందలు వేసినాడు. ఈయన పెంచకుండా లేకపోయినాడు. 3 తూర్లు కరెంట్ ఛార్జ్ పెంచినాడు, 7 తూర్లు బస్ ఛార్జ్ పెంచినాడు. నిత్యావసర వస్తువులు చెప్పడానికి లేదు. ఏంటో కుడి చేతి ఇచ్చినాడు, అది చేతికున్నాడు, ఇచ్చినాడు కదా ఆటోకి అన్నాడు. ఆటోలో ఉన్నారు, మాకు ఆటోలో మాకు తెలుసు. ఆటోలో ఏమంటారు, ఇచ్చింది 10,000 ఆయన, ముందు 30,000 అంటాడు. వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పలే కదా, నీ 30,000 నాకు ఎప్పుడు ఇచ్చానని చెప్పలేదు కాబట్టి తీసుకుంటే జమా. ఇప్పుడు నువ్వు దొంగని అన్నా అనుకో, నువ్వు దొంగ కాదు, నువ్వు ఇడిపిస్తే దొంగ కాదు, నీకు ఏమైనా దొంగే కదా అప్పటికి. అందుకోసం అట్లా కూడా అది తప్పే. ఎవరు అడగని నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవల్ల ఎవరు అడగాలి? నువ్వు నిత్యావసర సరుకులు కంట్రోల్లో పెడితే
ఈ కానుకలు తెలిసిన అవసరం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం ఇది ఎఫెక్ట్ వచ్చేసింది. రాజధాని అప్పుడు ఉన్న రాజధాని చంద్రబాబు ఉన్నప్పుడు మనకు టీవీలో కానీ సెల్లుల్లో కానీ లేకుంటే కొంతమంది చూస్తున్నప్పుడు అప్పుడు ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది ఇప్పుడు కూడా చూపిస్తారు, మీరు ఎవరు చూపిస్తారు కదా. 3 రాజధానులు ముందుకు పోలేదు, 3 రాజధానులు ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఒక్క రాజధాని చాలు. ఇంకా 3 రాజధానులు అన్నావు కానీ అదే ముగించినావా? పేరుకైతే 3 రాజధానులు ఏది లేదు, ఉన్న రాజధాని అలకలిక లేదు. మరి పెన్షన్లు ఇచ్చినాడు, అవసరం అప్పుడు నుంచి ఇస్తున్నారు కదా. కాలానికి అనుగుణంగా అప్పుడు 3,000 ఇస్తాను పింఛన్. 3,000 చదివి 4 సంవత్సరం అదే 2,000 ఇచ్చినాడు. 4 సంవత్సరం తర్వాత 2,250 ఇచ్చినాడు. 250 పెంచుకుంటూ వచ్చినాడు 250. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ 2,000 ఇచ్చాడు. ఇప్పుడు 3,000 అట్లా అప్పుడే కదా 3,000 పింఛన్ ఇస్తా. అప్పుడే నేను వాయిదా ప్రకారం ఇస్తాను చెప్పాలా? ప్రజల్ని మోసం చేసినట్టే కదా అది ప్రజల్ని మోసం చేసినట్టే. అది కాకుండా ఇచ్చేది ఇచ్చి నీ సొంత ఇన్కమ్ ఇచ్చినంతగా ఫీల్ అయినావు. ఆ ఫీల్ అవడం తప్పే. అన్ని గవర్నమెంట్ సొమ్ములు కదా, ఉప్పు మీద పప్పు మీద సబ్బు మీద పౌడర్ మీద అన్నింటిని పెంచి ఇస్తున్నావు. కొన్ని పథకాలు చంద్రబాబు నాయుడు ఇచ్చేవి కొన్ని కట్ చేసినావు. ఇంత ఘోరంగా ఓడిపోవడం అది ఇంకా ఇంత ఘోరంగా ఓడిపోవడం అంటే ఇది కూడా ప్రజలు ఆయనకు ఒక 30% ప్రతిపక్ష హోదా కూడా అరకొడతానే పరిస్థితి. ఇదే మనం ఒకసారి చూడలేదు కదా. ఒకప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా కోల్పోయింది మిగతా వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి చెప్పుకుని కూడా ఇది మరి మన పిల్లలకు మన 2019లో రికార్డు స్థాయిని బద్దలు సీట్లు వచ్చినటువంటి అదే 2024లో 11 సీట్లకే పరిమితంగా 11 సీట్లకే కూడా అర్హత లేకపోవడం, ప్రతిపక్షం అర్హత లేకుండా కోల్పోవడం ఈ పార్టీ ఇంతగా ప్రజలు బాధపడింది. ఏంటంటే అవతాతలు ఆసర గాని ఇవన్నీ నేను చేసిన అమ్మఒడి ఏమైంది, ఆసర ఏమైంది, ప్రేమ ఏమైంది, అప్యాయత ఏమైందని కొన్ని పథకాలు కట్ చేసినాడు, కొన్ని పథకాలు ఇచ్చినాడు ఆయన. అప్పుడు చంద్రబాబు నాయుడు కళ్యాణ పథకం అని చెప్పి పెళ్లి 18 వచ్చిన అమ్మాయిలకి కళ్యాణ పథకం అని చెప్పి 50,000 ఇచ్చేవాడు. అది ఆయన కట్ చేసినాడు. లక్ష చేసినాడు. అది బీసీలకు 50,000, ఎస్సీలకు 1,00,000 అని చెప్పి ఆయన కళ్యాణ పథకం పెట్టిండే. దాన్ని కట్ చేసినాడు ఆయన. దాన్ని కట్ చేసి ఈ అదే 45 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళకి 18,000 మాత్రం ఇచ్చినాడు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అమ్మఒడి ఉండేది, దాన్ని ఇంకా పెంచి ఇప్పుడు ఒక గల్లీ తీసుకున్నాం. మా గల్లీ వచ్చేసి 167 ఇండ్లు, ఒక్కటే క్యాస్ట్ 167 ఇండ్లు. 67 ఏళ్ళలో ఈ 45 ఏళ్ళ వయసులో 3 వచ్చింది. అది 3 కుటుంబాలకే అమ్మఒడి 3 వచ్చింది. అప్పటికి 6 కుటుంబాలకు మాత్రమే ఉపాధి. ప్రతి ఇంట్లో చదువుతారు కదా, అన్ని ఇళ్ళకి అదే కదా. అదే సాకులు ప్రతి ఇంట్లో చదువుతున్నారు. సాకులు నీకు 5 ఎకరాలకు పొలం ఎక్కుంది, లేకుంటే నీకు జాబ్ ఉంది, లేకుంటే నీకు 4 చక్రాల వాహనం ఉంది, సాకులు. అది మాండేటరీ కాదు కదా. ప్రతి నెలకి 250 పెంచినప్పుడల్లా దాదాపు గల్లీలో ఒక 5-6 మందికి పింఛన్ తీసేస్తారు. తీసేసి 600 పెంచి మీ వాళ్ళకి చేస్తున్నారు. అట్లా కూడా ఆయన ఎక్కించింది లేదు. 200 పెంచినప్పుడల్లా కట్ చేసినాడు. ఈ అమ్మఒడి ఒకరికి ఇచ్చినారు ఇంట్లో, అందరికని చెప్పి ఒకరికి ఇచ్చినారు. ఓకే, సో అదే అమ్మఒడిని తల్లి పొందన కింద చంద్రబాబు నాయుడు 3 ఇస్తామని చెప్పి ఆ విధంగా 2019లో ఆ పెళ్లి కానుక అది ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయలేకపోయినారు? ఆయనకు ఓన్లీ ఖర్చు పెట్టేది ఒకటి తెలిసింది, సంపాదన ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి. జగన్ యొక్క స్కీమ్ అమ్మఒడి అయినా కూడా 2024లో ఆ స్కీమ్ ని ఇంకా తల్లి పొందడం అని చెప్పి మెరుగుపరిచినారు. సో ఆ కళ్యాణ లక్ష్మి ఎందుకు తెలియకపోయినారు? వైఎస్ఆర్సీపీ 2019లో అదే ఆ పథకం బాబు ఇచ్చిన స్కీమ్ ని ఎందుకు కళ్యాణ పథకాన్ని కట్ చేసి ఈయన మనసత్వం వల్ల చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మనసత్వం ఎట్లుంటదంటే వాడు చేసి నువ్వు చేయకూడదు. ఇంకా ఆయన ఇది ఒక్క 5 ఏళ్ళు చెప్పింటే మనము ఇది ఒక్క 5 ఏళ్ళు ఇచ్చింటే ఈ మండల ఆఫీసులు ఉండవు. మండల ఆఫీసు మొత్తం
బరవెళ్ళగా వేస్తున్నారు. ఈ ఇప్పుడు ఇది సచివాలయాల్లో ఇవన్నీ నడుస్తావా అని చెప్తుండే. ఎంఆర్ఓ ఎండిబిలో అవసరం లేదని చెప్పేస్తుండే. ఆయన కొత్త విధానం ఇంటర్నల్ వచ్చినప్పుడు మండలాలు పెట్టి ప్రతి మండలానికి అందుబాటులో ఉండాలి ఆఫీసర్లు అని చెప్పి ఇట్లా పెట్టినాడు కదా. దీన్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు స్మాష్ చేయాలి అని ఆయన ధ్యేయం అది ప్రజలు మేలుకున్నారు. మేలుకొని ఇప్పుడు మంచి మెజార్టీ టీడీపీకి చెందిన వల్ల చంద్రబాబు నాయుడు మంచి చేస్తారని చెప్పి ఇచ్చినారు. మరి ఈయన ఏం చేస్తాడో తెలుస్తుంది. అంతే ప్రజలకు మేలు చేయలేదు మొత్తానికి ప్రజలకు సో ఏమైతుంది ఇప్పుడు బాబుకు ఇంత మెజార్టీ వచ్చింది, తనకు మించినటువంటి మెజార్టీ వచ్చింది. సో బాబు పరిస్థితి ఇలా ఉండి ఉంటుందా? అదే చేస్తారనుకుంటున్నారా? ఈ సంక్షేమ పథకాలు కొంచెం నడపల అన్ని కాకపోయినా. ఇప్పుడు జగన్ చెట్టు అన్ని కాకపోయినా ఇప్పుడు మేనిఫెస్టో మీడియా వల్ల ఇవ్వాల ఇస్తూ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి. ఇప్పుడు ప్రాజెక్టులు అనుకో, చిన్న డ్యాములు అనుకో, రోడ్లు, ఏదో పూర నిరుపేదలకు స్థలాలు, ఇల్లు ఇవన్నీ చూసుకోవాలా. ఇవి చూస్తేనే అన్ని చూసినట్టు లెక్క. ఇవన్నీ చూస్తేనే ఇదన్నాడు ప్రజలు రిజల్ట్లు తెలుపుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ పథకాలకు చాలా అప్పులు చేసింది. సో ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు తల్లికి వందనం కింద ఒకరు కాదు ముగ్గురు అయినా ఇస్తామంటున్నారు. ఇప్పుడు 3 సిలిండర్ సంవత్సరానికి ఇస్తామంటున్నారు. అదే విధంగా ఉచిత బస్సు. సో ఇంకా 20,000 దాకా రైతులకు రుణమాఫీ రుణాలు అని చెప్పారు. సో ఇలా ఇస్తా పోతే అంతకంటే మించిన ఖర్చు అవుతుంది. ఇది సాధ్యమేనా? జగన్మోహన్ కన్నా ఎక్కువ ఇస్తున్నారు కదా, అప్పులు ఎక్కువ. ప్రజలు ఎందుకంటే ఇలా చెప్పడం వలన ఇక్కడ ఎంతో అంతకు ఇచ్చినా కూడా ఆశపడి తెలుగుదేశం చేయడం జరిగింది నేను అనుకుంటున్నాను. అప్పు ఎక్కువ కావచ్చు కదా, ఎక్కువ రాష్ట్రము అధోగతి కావచ్చు కదా అని నీ సందేశం. అది నేను చెప్తాను. సంపద ఉంది మన రాష్ట్రంలో. సంపదని జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ 2019 కన్నా ముందు ఒక 2-3 నెలలు ఎలక్షన్ ఉండగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అనుకో, వాళ్ళ నాయకులకు అనుకో, ఆఫీసర్లకు అనుకో, ఇప్పుడు మీరు పప్పు ఒక్కటి ఉన్నారు కానీ తర్వాత మన గవర్నమెంట్ ఇస్తే మీకు రోజు బిర్యానీ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీకు రోజు బిర్యానీ అన్నారు, రోజు బిర్యానీగా చేసినాడు. వాళ్ళకి సంపద వాళ్ళు ఉన్నారు, కాసేపు ఆయన ఉండరు. వీళ్ళు నాయకులు, ఆఫీసర్స్, ఆయనకి అనుకూలంగా ఉన్న వాళ్ళే అందరూ. ఆఫీసర్స్ అందరని కాదు, నాయకులు అందరూ కాదు. దాంట్లో చిన్న వాళ్ళకి మాత్రమే, కొంతమందికి మాత్రమే. రామచంద్రెడ్డి పెద్దరెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా అంతకన్నా కొంచెం చిన్న క్యారెక్టర్ తింటది. లోకల్ నాయకులు కొంతమంది ఇన్ఛార్జి ఉన్న వాళ్ళంతా పరిపాలన నడిపే వాళ్ళు అట్లా వాళ్ళ తినేసినారు సంపదని. బాబు దాన్ని అట్లా మూల్యం సంపదని ఉపయోగించుకుంటాడు, తీసుకుంటాడు, తీసుకొని ప్రజల్లో పెట్టేస్తాడు. బాబు విధానం వేరే, జగన్మోహన్ రెడ్డి విధానం. జగన్మోహన్ రెడ్డి రాజకీయ అనుమతి లేదు. ఆయన ముఖ్యమంత్రి పదవి ప్రజలు తప్పు చేసినారు అప్పుడు 2019లో. ఈయనకి ఏలా లేదా అని. అప్పుడు అంతకన్నా ముందే మంచి ప్రతిపక్ష గట్టి ఇచ్చినారు, 65 సీట్లు ఇచ్చినారు. వాటికి ఎక్కువ 151 ఇచ్చిన గర్వము. అరాకొర మెజార్టీ ఇచ్చింటే ఆయన కొన్ని మోసం చేసేవాడే. ప్రజలు ఏదేమైనా ప్రజలే తప్పు. అప్పుడే అరాకొర మెజార్టీ అంటే ఎవరు చేస్తాం, ఎవరు కోరుకోకుండా చేస్తాం అంటే అత్యధిక మెజార్టీ ఇవ్వడం కూడా ఒక లాసే. జగన్మోహన్ రెడ్డికి పొద్దు అది కూడా 151 ఇచ్చి 150 ఇచ్చి నడమైది గుంజుకొని ఆ 2 ఒకటి చూపించారు. 2 ఒకటిలే మిగిలింది. 5 ఒకటి గుంజుకున్నారు. 2 ఒకటి ఉన్నాయి పాపం ఆయనకి. ఆయన అది కాకపోతే సింగిల్ వస్తా అంటే ఆయన సింగిల్ ఒకటి, ప్రజలు ఇచ్చిన సింగిల్ ఒకటి, 2 సింగిల్ అయినాయి. 2 సింగిల్ అయినాయి. 5-11 అయినాయి. ఇది వచ్చింది ఆయనకి. 75 అని మాండేటర్ చెప్పినాడు. 5 తీసేసినారు, 1 వచ్చేసింది పాపం. అదే ఇవన్నీ ముందు ఇప్పుడు కాదు, నువ్వు చేస్తూ పోలా. రేపొద్దున ఇదే పరిస్థితి బాబు గారికి జరిగితే జరగదంటవా? ఈ తప్పు బాబు చేస్తే, ఏ చేసిన తప్పు చేస్తే ఆయన కూడా ఇదే. ఆయన కూడా ఈ 11లో కూడా వద్దానేది
ప్రజలు 5 ఏళ్ళు ఓడుకుంటారు అంతవరకే. ప్రజలు చిక్కులని చెప్పి అసెంబ్లీలో నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటారు. అరే మన గురించి మాట్లాడి ఎప్పుడు రావు, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడడం వరకు అనుకున్నారు. మన ఛాన్స్ వచ్చాము, మనకి అవకాశం లేదు, అవకాశం వచ్చేసింది. 2000 ఓట్ల రూపంలో కొడతారు. వాళ్ళు అవకాశవాదంగా ఏదో 1000-1500 ఇచ్చి ఓటు ఎత్తుకుంటారు. 5 ఏళ్ళు వాళ్ళు ఎంజాయ్ కూడా పక్కన పెట్టేసినారు. అదే అంతే. నువ్వు ఇచ్చేది కరెక్ట్ గా కాదని చూసుకుంటావు. నువ్వు ఇచ్చింది కరెక్ట్ గా కాదు. నిన్ను ఎవరు అదే చెప్తావు. ఇప్పుడు సరే ఓకే, ఇచ్చినా కూడా మా సొమ్ము మాకు ఇచ్చినారు అనుకుందాం, ఆ విధంగా ఓటు కూడా ఇచ్చినారు అనుకుందాం. సో అయితే ఇప్పుడు ఇచ్చిన కూడా ఆ 5 వాళ్ళకి ఒక స్కీమ్, అమ్మ ఒడి అనేది ఒక స్కీమ్. దాంట్లో రూపాయి ఖర్చు పెట్టాలా, దాంట్లో 50 పైసలు ఖర్చు పెడతారు, 50 పైసలు బిల్ చేస్తారు. అట్లా కూడా వాళ్ళకి ఆదాయమే. ఒక స్కీమ్ ఏర్పడాలి వాళ్ళకి. స్కీమ్ కోసం వెళ్ళి ఇప్పుడు అమ్మ ఒడి అనుకో, ఇది 18,000 సంవత్సరానికి 18,000 స్కీమ్, అదే స్కీమ్. దాంట్లో కూడా వాళ్ళకి ఆదాయమే. ఇప్పుడు వాలంటీర్లకు ఉన్నంత గౌరవం మాకు లేదని చెప్పి నాయకులు చెప్పడం, నాయకులు కూడా ఎమ్మెల్యే కూడా ఇలా వాలంటీర్లకి ప్రజలు గౌరవం ఎందుకు ఇచ్చినారంటే అందరికని కాదు, కొందరికి గౌరవం కూడా అందరికని కాదు. వాలంటీర్కి బెదపడి గౌరవం ఇచ్చిన వాళ్ళు కొంతమంది, నిజంగా వర్క్ చేసుకోవడానికి నిజంగా గౌరవం ఇచ్చిన వాళ్ళు కొంతమంది. భయపడి ఎందుకు ఇచ్చిన అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వాలంటీర్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు రేపు నాకు ఇది చేసి పెడతారని ఉద్దేశంతో పెట్టింది కానీ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పెట్టింది అయితే కాదు. మరి ఎందుకు వాళ్ళ ద్వారా గెలవలేకపోయారు? వాళ్ళు 2,20,000 మంది వేసిన గెలుస్తాడు. 5 కోట్ల మంది ఓట్లు వేస్తే గెలిచేది కష్టం. ఓన్లీ 2,60,000 మంది వేస్తే ఎట్లా గెలుస్తారు? గెలిచారు కదా. వీళ్ళ ద్వారా ఓట్లు వస్తాయి. ఒక ఊర్లో ఇప్పుడు బిరగల్లు గ్రామంలో వచ్చేసి 54 మంది 50 మంది ఉంటారు. 50 మంది వేసే మంది గెలుస్తారు కదా. ఇది కూడా 1500 మెజార్టీ వచ్చింది టీడీపీకి. ఏది వాళ్ళు కానీ టీడీపీ గెలిచి 500 యాభై ఇప్పులే వాళ్ళు ఏది కాబట్టి 1500 అయింది అంతే కదా. అందుకోసం తెలుగుదేశంలో ఎన్డీఏ వచ్చేసింది. సో ముగ్గురు బీజేపీ కూటమి జనసేన తెలుగుదేశం ఈ మూడిట్ల మధ్యన రాష్ట్రం ఎలా ఉండబోతుంది? బాగుంటుంది. ఎందుకు? జనసేన నాయకుడు ప్రజల గురించి ఆలోచిస్తాడు ఆయన. ఇప్పుడు మాకు మద్దతు ఇచ్చినాడని, టీడీపీకి మద్దతు ఇచ్చినాడని కాదు, మద్దతు ఎదురుతో నేను పలికిన కానీ మీడియా ద్వారా కాదు, మామూలుగా జనాలతో ఆయన మన సొత్తము దైవ లక్షణాలు, ప్రజల్ని మోసం చేసే లక్షణాలు లేవు. ఆయన స్వభావం కోసం ఆశపడుతున్నట్టు కూడా కాదు. ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చిన ఓట్లు ఎక్కువ ఓట్లనే తోడు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇస్తారని చెప్పి రూమర్ వచ్చేసింది కదా. బీజేపీతో కలవడం వలన ముస్లింలవి క్రైస్తవులవి పడవు, తెలుగుదేశంకి ఓడిపోతుందని టాక్. కానీ అయినా గెలిచింది. దానికి సంబంధం లేదు. ముస్లింలు ఏ లెవెల్ నీకు లేదు, క్రిస్టియన్ వాళ్ళు ఏ లెవెల్ నీకు లేదు. అందరు వేస్తే ఇంటికి వచ్చింది. అందరూ చేసినారు. సెంటిమెంట్ అందరికి ఉండదు. పైన పెట్టగలిగినారు. ఎందుకు పైన పెట్టగలిగినారు? జగన్ మీద కోపం వలన ఈ కూటమిని జగన్ క్రిస్టియన్ మతం కదా అని చెప్పి క్రిస్టియన్ రెండు చెప్పేస్తా. ఇప్పుడు జగన్ క్రిస్టియన్ మతం కదా, క్రిస్టియన్ వాళ్ళు జగన్ మీద ప్రేమ ఎక్కువ, అందుకే జగన్ కి ఓట్లు వేస్తారని చెప్పేది మనలో మాట. అది ఈ ముస్లింలు వచ్చేసి అదే బీజేపీతో పొత్తు కలుసుకున్నారు కదా. బీజేపీ అంటే మనకి వ్యతిరేకం కదా, మనం చేయరాదు అని అనుకున్నారని మనం అనుకున్నమాట. జగన్ చేసినారు అని అంటారు. అదేం కాదు. అదే ఓటమి అట్లా చేసి ఇంకేమైంది అట్లా కాదు. అది ప్లస్ ఏంటి? తెలుగుదేశం ఇప్పుడు ఈ తెలుగుదేశం 24లో గెలిచింది. ప్లస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ప్లస్ అంతే. ఏం ప్లస్ ఏం లేవు. అంతకుముందు 2014లో ఇలా చేసేది మర్చిపోయినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా మన చంద్రబాబు బెటర్. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ భూమి నిజంగా అన్యాయం జరుగుతుంది అంటవా? అది కూడా ఒక లాస్ అంటారా?
ఇప్పుడు ఆయన సర్వీస్ ఇచ్చేదే కొన్నిసార్లు రిగార్డింగ్లు ఉన్నాయి. రిగార్డింగ్ ఎట్లా ఉన్నాయంటే 2 ఎకరాలు ఉంటే తలా ఎకరం వచ్చింది అనుకో. ఎకరం వస్తే వాళ్ళకి కొలతలు వచ్చి దాని వాళ్ళు వచ్చిందారు వచ్చి 1.5 ఎకరం ఒత్తుకు దిద్దారా 3/4 ఎకరం ఒత్తుకు దిద్దారా వాళ్ళు కొట్లాడుకుని వస్తున్నారు. వాళ్ళు ఏమో అబద్ధం బేసిన పేరు. సో ఇది కూడా మరి ఆయన జగన్మోహన్ రెడ్డి ఆడ కూడా తప్పుంది. ఆయన బొమ్మ ఎత్తుకున్నారు ప్లస్ అయిపోయింది. ఆయన బొమ్మ ప్రతిదీ రంగుల మీద బొమ్మల మీద ఎక్కువ మమకారం చూపినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కొంతమంది స్పీకర్లు ఉన్నారు వైఎస్ఆర్సీపీ లో, వీళ్ళ ద్వారా ఏమైనా స్పీకర్లు ఏముంది స్పీకర్లు ఏం చేస్తారు? స్పీకర్లు జగన్ కిట్టి ఏం రాస్తే అది మాట్లాడతారు. మంత్రులు నాని కానీ వీళ్ళ జగన్మోహన్ రెడ్డి రాసిన కిట్టే సత్యనారాయణ వీళ్ళ మాట్లాడి ఓన్లీ బొమ్మలు అంతే. అదేది నోటి మీరు మాట్లాడితే మాకు మంత్రి పదవి వస్తుందా, లేకుంటే ప్రజల పెరుగుతుందా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తాడా తొందరగా మంచి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మంచి, లోకేష్ ఇచ్చిన మంచి, పవన్ కళ్యాణ్ ఇచ్చిన మంచి అనే గుర్తు పెట్టుకుంటాడు. అది బాగా పెట్టుకుంటాడు గుర్తు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అంత గుర్తు ప్రజల మీద ఉండదు మోహన్ రెడ్డి గారికి, మన జగన్మోహన్ రెడ్డికి. అది చేసినాడు ఆయన. అది కూడా చంద్రబాబు నాయుడుకి అన్ని కలిసి వచ్చినాయి. ఇప్పుడు ఈ 2000 బట్టి అది గోరంట్ల మాధవ్ ఇష్యూ కానీ గోరంట్ల మాధవ్ ఆయన ఆదేశపరుడు. గోరంట్ల మాధవ్ అనే ఆదేశపరుడు. ప్రపంచానికి మొత్తం తెలిసిపోయేటట్లు తెలిసినాడు ఆయన. ఆయనకు జగన్మోహన్ రెడ్డి 2019 దండాలు ఎందుకు లేకపోయింది? అందువల్లనే ప్రజలు కోపడింటారంట. జేసీ వాళ్ళ నిండా మీసాలు దిగింది ఆయన. ఎంపీ సీటు ఒక మంచి ఒక జిల్లాలో మంచి అనమాట. ఎంపీ సీటు అట్లా రోజా గాని పెళ్లి నాని గాని కొడాలి నాని ఆయన 2019లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలకి ప్రమాణ స్వీకారం పలిక అంతా కూడా లేదు. అటువంటి కూడా ఎమ్మెల్యే సీట్ ఇచ్చినాడు. వాళ్ళు గెలిచేసినాడు. డబ్బు అప్పుడు గాలి, జగన్మోహన్ రెడ్డి గాలి. అవ్వ తాత అక్క చెల్లెమ్మలు మేనమామని ఎమ్మెల్సీ ఆనంద్ బాబు డ్రైవర్ ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి అదే డాక్టర్ సుధాకర్ ని ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారు? అదే వాళ్ళ వ్యతిరేకంగా అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆనందబాబు అంటే ఆయన ఎమ్మెల్సీ, ఈయన జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. ఈయన తక్కువ వెళ్తే ఈయనకి నాయకుడు అవుతాడు కాదు కదా. ఆయనలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమన్నా డాక్టర్ సుధాకర్ ఓన్లీ మార్క్స్ 15 రూపాయల మార్క్స్, లేదంటే అది హోల్సేల్ చూసుకుంటే 3 రూపాయలు వేస్తారు. మార్క్స్ ఉండదు కదా మన ఆసుపత్రిలో. ఆ మార్క్స్ లేకపోతే ఎట్లా ఈ కరోనా టైం రాగానే ఈయన అడిగితే ఆయన ఏం రాజకీయం చేయాలి టీడీపీ ఆయన వైఎస్ఆర్ అని చెప్పినాడు. నేను వైఎస్ఆర్ అభిమాని జగన్ అభిమాని చెప్పుకున్నాడు. అయిన కూడా వదలలే. వసంత గుప్తా అని చెప్పి గుప్తా ఉండేవి ఆయన. అదే చిత్తూరులో ఆయనకి చిత్తూరు ఏదో జిల్లాలో ఆయన అదే ఆయన జగన్ అభిమాని. జగన్ చెప్పిన స్టిక్కర్ పెట్టుకుని వెళ్ళేస్తుంది ఆమె గుర్తి ఇదే కూడా వాళ్ళు గుర్తించి మద్య నిషేధం చేస్తానికి గట్టి పలికిలేడు. మద్యాన్ని షాపులు అమ్మకుండా ఏమంటారు ఇవి బార్లు రెస్టారెంట్లు. నాకు తాగి అలవాటు పేరు రావు నాకు. బార్లు రెస్టారెంట్లు అంటే కాస్ట్ అయిపోతుంది. సాధారణ జనాలు పోయి తాగరునే అంటే కాస్ట్ పెడితే తాగరు, డబ్బులు ఎక్కువ ఎట్టయితే అయిపోయిందంట. తాగినోడు ఏ రకంగా ఒక రకంగా పెళ్ళంతా ఆ రోడ్డు తెంపుకొని ఆ రోజుకి అమ్మి ఆ రోజు తాగేస్తాడు అంతే. రేపటికంతా వెళ్ళాడు మొత్తానికి అయితే నష్టమే. మరి దాన్ని నాక అదేదో మద్యం కూడా మంచి రకాలు కాదంట. నాకు తెలియదు, అది నేను తాగను కాబట్టి. మంచి రకాలు కాదు, దాని నుంచి కూడా ఎఫెక్టివ్ జనాలకి వ్యాధులు వచ్చేసినవి. బాబు ప్రభుత్వం వచ్చింది అయినా కూడా ఇవి మద్యం కావు. మద్య నిషేధం లేదు. మద్యమే గవర్నమెంట్ నడిపేది. మద్య నిషేధం చేస్తే గవర్నమెంట్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సొంత మద్యం అది. ఆయన ఫ్యాక్టరీస్, ఆయన షాపులు, ఆయన ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కరోనా టైంలో టీచర్లని బీర్ షాపుల కాడ కట్టెలు పట్టించా. అది కూడా ప్రజలు చూసేటప్పుడు కట్టెలు పట్టుకొని టీచర్లే అంతే మందిని కంట్రోల్ చేయడానికి. అదొకటి. అప్పుడు కరోనా టైంలో అన్ని స్కూళ్ళు
అన్ని బంద్ అయినాయి. అన్ని బంద్ చేసి ఒక్క బీర్ షాప్ ఒకటి నడిచినాయి. ఈడ కరోనా రాదా అని ఎంతమంది రోడ్డు చూసి బీర్ షాప్ చూసి మరి 6 వరకు ఉంటారని పోలీసులు మైక్ పెట్టుకొని వచ్చి అరుస్తారు, కొడతారు కదా, మరి ఈడ ఎందుకు ఇంతమంది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గెలిచానా ఈ బీర్ షాప్ అదైనా మటన్ షాపులు పెట్టడము, చికెన్ షాపులు పెట్టడము, హోటళ్లు పెట్టడము ఇవన్నీ అవసరమా నీకు? అవసరం కాదు కదా. ఆయన చేసిన తప్పేమి, బీదవాడు కర్నూలు ఆటో నడుపుకొని ఫ్యామిలీ పోషించుకున్న వాడు 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసుకుని మధ్యాహ్నం భోజనం టైంలో నేల టైంకి ఇంటికి వెళ్ళి పిల్లగాన్ని ఆటోలో ఎక్కించుకొని వచ్చి పిల్లగానికి 5 రూపాయలు ఇచ్చి అతను 5 రూపాయలు తీసుకొని ఇద్దరు భోజనాలు తీసుకొని అన్న క్యాంటీన్ లో 2 భోజనాలు ఇంటికి తీసుకొని మరి ఇంటి అది లేదు కదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో లేదు. అది కూడా ఎఫెక్టే. ఎఫెక్ట్ అంటారా? అది కూడా ఎఫెక్టే వైసీపీకి. అదే ఎఫెక్ట్. దాన్ని వచ్చి రావడమే ఇప్పుడు అదే మీ వాళ్ళ నాయన పేరు పెట్టుకోనో లేదా అతని పేరు పెట్టుకోనో ఎవరి పేరు పెట్టుకొని నడపాల్సింది కదా. మొత్తానికైతే ఇవి నడిస్తే ఇది అప్పుడు చంద్రబాబు పెట్టి అనే అంటారే కానీ ఇప్పుడు జగన్మోహన్ కొత్త పెట్టినాడని చెప్పి అనలే. ఇప్పుడు అమ్మఒడికి చంద్రబాబు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పెట్టినాడు, అదే తల్లికి వందనని చెప్పి బాబు పెడుతున్నాడు. మంచి పని అది మంచిదే. దాన్ని మెరుగు కాకపోతే మెరుగు అదే ఇద్దరు పిల్లలు మెరుగు పెట్టలేం కదా చదివేవాడు. కాకపోతే దాంట్లో కూడా మరి ఆ అమ్మఒడి ఇచ్చేదాంట్లో చాలా మంది మొన్న ఎలక్షన్ టైంలో ఇదే వ్యవసాయ నాయకులు పోతే మాకు మీద అన్నారు, మేము అమ్మఒడి ఇచ్చినామంటే మేము అమ్మఒడి కొంచెం మేము చదివేయలేరా అన్నారు. ఒకసారి మేము ఇస్తున్నాం కదా అమ్మఒడి ఇచ్చి ఇప్పుడు 5 ఏళ్ళు ఇంగ్లీష్ మీడియం ఇచ్చినాం. ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇచ్చినావా? 15 ఇచ్చినప్పుడు టైం పట్టుకొచ్చి ఇంగ్లీష్ మాట్లాడమని చెప్పు. మీడియం ఇచ్చిన మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం లేదా? ఎప్పుడు నవోదయం నాడు పిల్లలకి ఇది కార్నెట్ వచ్చినాయి ఇంగ్లీష్ చెప్తున్నారు. ఇచ్చేది కొత్త ప్రైవేట్ అయితే డబ్బులు ఖర్చు అయితే గవర్నమెంట్ అయితే అవసరం పనిలే. ఫలాన్ని ఇచ్చిన పెట్టేళ్ళంటే ప్రజలు అనుకోవాలి. నువ్వు చెప్పాల్సిన అవసరం లే. జగన్మోహన్ రెడ్డి ఫలాన్ని మంచి చేసినాడు అని ప్రజల్లో రుచి రావాలి. సో ఇంతగా 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి యొక్క మేలైన పథకాలు మీకు నచ్చినవి? మేలైన పథకాలు అంటే నాకు ఏం నచ్చలే. ఏది ఉన్నా సరే ఇంకా బియ్యం అంటావా? ఓన్లీ ఒట్టి బియ్యం పారేస్తున్నాడు పోయమంటున్నాడు. అప్పుడు బియ్యం చంద్రబాబు నాయుడు చింతపండు సహా ఇచ్చినాడు. బియ్యం ఒక ప్లేస్ దగ్గర బియ్యం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వాహనం పెట్టినాడు. ఎఫెక్ట్ ఇది. వాహనం ఈ రోజు గల్లీకి వస్తాడు, 10 గంటలకు వస్తాడు, 9 గంటలకే పనికి వెళ్ళిపోతారు లేబర్. మరి సార్ వాడాడు రానప్పుడు ఆ నెల బియ్యం వెళ్ళిపోయింటాయి కదా. మరి వచ్చిన 2 నెలల బియ్యం వేయరు కదా. దీని దగ్గర పోతే 5 నెలలు డీల్లో బియ్యం వేస్తాడు. లేకపోతే డీల్లో వంగి పట్టుకుని వెళ్తారు నువ్వు ఎదిగేవని. అవి ఇష్టం చంపు పని వేసినాక చూసుకోవచ్చు, పని పొయ్యి వేసుకోవచ్చు. ఇది అట్టగా దీనికోసం మంచి కాదు ఉండవా? ఇదని ఇచ్చే బియ్యానికి అవి ఉండాలి లాస్. ఒక రోజు కూలి ఎప్పుడు వస్తాయి కొత్త బియ్యం కార్డు పట్టుకుని మంచి ఇంటికి ఉండాలా. కార్డు పెట్టుకొని డబ్బులు పెట్టుకొని ఉండాలా. సో ఏది ఏమైతే ఉంది మొత్తానికైతే అన్ని ఎఫెక్ట్. ఈ వాహనాలు పెట్టడంలో కూడా ఎఫెక్టే. ప్రభుత్వ ఆదాయం ఇదేమో 104 పెట్టినాడు. వచ్చా ఈ గల్లీ టికానా వేసుకుంటూ 5-6 మంది వాళ్ళ 5-6 మందికి జీతాలు ఎంత, బండి అది దాని విలువ ఎంత, దాని వడ్డీ డబ్బులు జనాలకి ఇస్తే నువ్వు బండి పెట్టే అవసరం వాళ్ళ హాస్పిటల్ తీసుకుంటావు. గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇది అంటారు. అన్ని 20 ఎక్కువ డబ్బులు. చంద్రబాబు ఆ రకంగా లేడు, అన్ని కనిపెట్టి చేస్తాడు, సంపాదిస్తాడు. ఇప్పుడు అధికారం బాబు గారికి ఇచ్చారు, బాగా చేస్తాడని నమ్మకంతో ఇచ్చినారు జనాలు. బాగా చేస్తాడని నమ్మకం కూడా ఉంది నాకు కూడా. 2014 ఇచ్చినప్పుడు 2019 వరకు తప్పు చేయలేదు ఆయన. తప్పు చేసినాడు మీకు ప్రజలు ఓట్లు జగన్మోహన్ రెడ్డికి. దానికన్నా బాగు చేస్తాడని ఇచ్చినాడు. ఒక ఛాన్స్ అని అడుగుతున్నాడు కదా, అతనికన్నా ఇక్కడ బాగు చేస్తాడు అని ఉద్దేశం ఇచ్చినారే తప్ప ఇప్పుడు బాగు చేయలేదు కాబట్టి మళ్ళీ బాబుకి ఇచ్చాను అంతే కదా. ఓ మంచిగా పని చేయమని ప్రయత్నము అతనికి చేయలేకపోతే శరీర ఆప్యాయంగా మంచిగా ఇచ్చేది ఇచ్చారు. అట్లా ఆ రకంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీరు మమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూ చేసినందువల్ల మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. కట్ చేయండి.